ఇప్పుడు మనము ఇక్కడ 2 ప్లేసెస్ చూడబోతున్నాం. ఒకటి సులేమానియా మాస్క్ అండ్ ఫాతి మాస్క్. ఇదే ఫ్రెండ్స్. సో సులేమానియా మాస్క్, ఇక్కడ సుల్తాన్ సులేమాన్ యొక్క టోమ్ కూడా ఉంది. మాస్క్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ మొత్తం ఇక్కడ అన్ని కంప్లీట్. ఈ మాస్క్ చుట్టూరా కూడా మనకి టోమ్స్ కనిపిస్తున్నాయి. ఇంత హ్యూజ్ అని చూడండి, పై దాకా టోమ్ స్ట్రక్చర్ చూసుకుంటే చాలా పెద్దది. యూనిటీ అండ్ డైవర్సిటీ అంటారు కదా. ఒక హిందువు క్రిస్మస్ పండుగ రోజు నాడు మాస్కుల్ని సందర్శిస్తున్నాను ఇస్లాం దేశంలో. ఇప్పుడు మీరు చూస్తుంది ఫాతి మాస్క్ ఆర్ ఫాతి జామి అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఒక బెజంటైన్ ఎంపైర్ వాళ్ళ యొక్క చర్చ్ ఉండేది. ఆ చర్చ్ని కూలగొట్టి దాని యొక్క శిథిలాలను తీసుకొని ఈ పర్టికులర్ మాస్క్ని కట్టడం జరిగింది. మనము సుల్తానియా మాస్క్ చూసుకున్నట్టు ఇక్కడ కూడా మొత్తం కంప్లీట్ డోమ్ స్ట్రక్చర్స్ తోటి సో సిమిలర్గా ఉంది. ఎంత సులేమానియా మాస్క్ ఎలా ఉందో ఈ ఫాతి మాస్క్ కూడా అలాగే ఉంది. ఇదంతా పైన సెంట్రల్ డోమ్. సో కింద చూసుకుంటే సిమిలర్గా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్కే. మన ప్రపంచానికి స్వాగతం. ప్రస్తుతం నేను కిష్నావ్ ఎయిర్పోర్ట్ మాల్డోవాలో ఉన్నాను. సో నా వెనకాల చూస్తున్నారుగా డెకరేషన్. సో ఐమ్ విషింగ్ ఎవ్రీవన్ ఎ మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ టు ఆల్ మై క్రిస్టియన్ ఫ్రెండ్స్ అక్రాస్ ద వరల్డ్. సో ఇక్కడ ఎయిర్పోర్ట్లో చాలా చక్కగా అందరూ అలంకరించారు. ప్రస్తుతం నేను ఇక్కడ నుంచి ఇస్తాంబుల్కి వెళ్ళబోతున్నాను. మార్నింగ్ 7 o'clock ఫ్లైట్, 4కి లేచాను, 5కి వచ్చాను. ఇప్పుడు 6 అవుతుంది. 7 o'clockకి ఫ్లైట్. ఆల్రెడీ అక్కడ బోర్డింగ్ స్టార్ట్ అయిపోయింది. మనం ఇప్పుడు ఇస్తాంబుల్కి వెళ్ళబోతున్నాము. సో ఇస్తాంబుల్కి ఎందుకు వెళ్ళాల్సి వస్తుంది అని అంటే, ఇక్కడ నుంచి నేను ఆఫ్రికాకి వెళ్ళాలంటే నాకు ఇంకా వేరే ఏ కనెక్షన్ లేదు. ఖచ్చితంగా నేను ఇస్తాంబుల్కి వెళ్ళాల్సిందే. సో ఇక్కడ నుంచి ఐఎమ్ గోయింగ్ టు మూవ్ టు ఇస్తాంబుల్. సో అక్కడ 1 day స్టే చేయబోతున్నాము. రేపు వీఆర్ ఫ్లయింగ్ ఫ్రమ్ ఇస్తాంబుల్ టు ఇథియోపియా, అడిస్ అబాబా ఇన్ ఇథియోపియా. సో అడిస్ అబాబా ఇన్ ఇథియోపియా ఈస్ గోనా బి మై కంట్రీ నెంబర్ 115. ఈ సంవత్సరం 106, 106వ దేశం. సో ఇక్కడ డెకరేషన్ అయితే సూపర్ ఉందప్ప. నాకైతే ఈ క్రిస్మస్ డెకరేషన్ చాలా నచ్చింది. సో అందుకే ఫొటోస్ తీసుకున్నా. అందరూ మంచి మంచి ఫోటోలు దిగారు. చాలా బాగా అనిపించింది. చాలా వైబ్రెంట్గా ఉంది. మంచి ఇప్పుడు ఈ టైంలో కూడా. సో మార్నింగ్ 6 అవుతుంది, ఇంకా మనకి వెలుగు రాలేదు. కానీ ఇక్కడ ఎయిర్పోర్ట్ మాత్రం మంచి వెలుగులు జమ్ముతూ చాలా బాగుంది. సో సూపర్గా ఉంది. నేను ఇప్పుడు ప్రస్తుతానికైతే టర్కీకి వెళ్ళిపోతున్నాను. సో వెళ్ళిన తర్వాత ఈరోజు ఏమన్నా మనం లాస్ట్ టైం చూడని ప్లేసెస్ ఏమైనా ఉండేటైతే చూడడానికి ప్రయత్నం చేద్దాం. అదర్వైజ్ విల్ ఫ్లైట్ డైరెక్ట్లీ టు ఇథియోపియా ఇన్ ద మార్నింగ్ టుమారో. ఇక్కడ ఎయిర్పోర్ట్ డెకరేషన్ అయితే చాలా నచ్చింది. ఇది క్రిస్మస్ కోసం డెకరేట్ చేసి పెట్టారు. సో చాలా బాగుంది మంచిగా. ఇక్కడ చూసుకోవచ్చు టైం ఆల్మోస్ట్ 6:20గా వస్తుంది. సో మనకి ఇప్పుడు ఆల్రెడీ బోర్డింగ్ స్టార్ట్ అయిపోయింది. So it's going to be on time and then yes, all good. ఇప్పుడే మబ్బుల కిందికి వచ్చింది. సో నేల కనిపిస్తుంది. ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి. అమేజింగ్. ఇంకా లేయర్స్ ఆఫ్ మబ్బులు ఉన్నాయి చూడండి. ఇప్పుడే మనకి ఇస్తాంబుల్, గ్రీక్ వాళ్ళు పిలిచినట్టు కాన్స్టాంటినోపోల్ అనే నగరం కనిపించడం మొదలైంది. చాలా క్లియర్గా రోడ్లు కనిపిస్తున్నాయి. వెల్కమ్ టు ఇస్తాంబుల్ ఇన్ టర్కీ. వావ్, ఈ బిల్డింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఆ బిల్డింగ్స్, రోడ్స్, వావ్ బ్యూటిఫుల్. ఏరియల్ వ్యూలో చాలా బాగా కనిపిస్తున్నాయి.
అమేజింగ్ ఉంది కదా. ఫ్లైట్ జర్నీలో కూడా మనం ఏ టైంలో వస్తాము, మనకి ఎటువైపు సూర్యుడు ఉంటాడు, ఎటువైపు వెలుగుంటుంది అనే దాన్ని బేస్ చేసుకునే మనకి ఈ విజువల్స్ అనేది కనిపిస్తుంటాయి, ఫ్లైట్ విజువల్స్. ఈరోజు మాత్రం బెస్ట్ విజువల్స్, ది బెస్ట్ విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. వచ్చేసాము, ల్యాండ్ అవ్వబోతున్నాము. ఇంపార్టెంట్ ల్యాండ్ మార్క్ బిల్డింగ్స్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి. మనం మాస్క్ దగ్గరికి వెళ్ళాం, గుర్తుందా? ఏషియా సైడ్ ఉండే మాస్క్ అది. ఆ మాస్క్ కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. సేఫ్గా అండ్ సక్సెస్ఫుల్గా ఇస్తాంబుల్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిపోయాము. బాగా వర్షం పడ్డట్టుంది, మొత్తం తడిగా ఉంది. చూద్దాం బయట సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయనేది. ఫైనలీ ఇమిగ్రేషన్ కంప్లీట్ అయిపోయింది. హ్యూజ్ ఇమిగ్రేషన్ క్యూ ఉండే, దాదాపు అరగంట పట్టింది. సో మనమే ఫస్ట్ ఫ్లైట్లోంచి వచ్చినా సరే అరగంట సేపు కేవలం ఇమిగ్రేషన్కే పట్టింది. సో ఇప్పుడు మన బ్యాగేజ్ బెల్ట్ పైన తిరుగుతూనే ఉంటాయి మన ఫ్లైట్లో వచ్చినాయి అన్నీ, ఎందుకంటే ఇంకా మన ఫ్లైట్లో వచ్చిన వాళ్ళందరూ ఇంకా నా వెనకాలే ఉన్నారు కాబట్టి ఆ బ్యాగ్స్ అన్నీ తిరుగుతూనే ఉంటాయి. ఓన్లీ జస్ట్ మన యూకే వీసా చూసారు. సో ఇక్కడ ఏంటంటే టర్కీకి మనకి ఈ వీసా వస్తుంది అనమాట. షెంగెన్ లేదా యూకే లేదా యూఎస్ వీసా ఉంటే అది ఒక సప్లిమెంట్ లాగా యూజ్ చేసి టర్కీకి ఈ వీసా ఇస్తారు. సో ఈ వీసాని మనకి యూకే వీసాకి సప్లిమెంట్ లాగా చేశారు కాబట్టి యూకే వీసా చూసుకొని వాళ్ళు స్టాంప్ వేస్తారు అంతే. సో ఇమిగ్రేషన్ దగ్గర హార్డ్లీ లెస్ దాన్ 1 minute, కాకపోతే క్యూ మాత్రం అరగంట పట్టింది. సో ఇప్పుడు మనం బ్యాగేజ్ తీసుకొని వెళ్ళిపో టు ద హోటల్. చెప్పాగా మన బ్యాగ్ రెడీగా వచ్చేసి ఉంటుందని, వచ్చేసింది. ఇది కలెక్ట్ చేసుకోవాలి. ఇస్తాంబుల్ ఓల్డ్ సిటీ లోపలికి ఎంటర్ అవుతున్నాము. సో ఇదంతా కూడా మొట్టమొదటి పురాతనమైన ఇస్తాంబుల్ అనమాట. సో ఇక్కడే మన హోటల్ కూడా ఉంది, చూద్దాం. ఇక్కడ హాలిడే ఇన్ హోటల్లో రూమ్ నెంబర్ 504 ఎగ్జిక్యూటివ్ రూమ్ అప్గ్రేడ్ చేశారు. ఇది ఓల్డ్ సిటీలో ఉన్న హాలిడే ఇన్ రూమ్ అనమాట. దట్స్ మీ. హ్యూజ్ ఉంది. ఇక్కడ సోఫా కూడా ఉంది, మనకి వర్క్ స్టేషన్ కూడా ఉంది, ప్లస్ బాత్ టబ్. ఈ బాత్రూమ్స్లో మనకి ముస్లిం కంట్రీస్లో ఇది ఒక ప్లస్ పాయింట్ ఉంటుంది. సో మనకి ఇక్కడ ఫ్లష్ చేసుకోవడానికి కూడా వాళ్ళు అది టాయిలెట్స్లో ఇస్తారనమాట. సో అయితే సైడ్కి ఫ్లషర్ అని ఉంటుంది, లేకపోతే ఫ్లష్ చేసుకోవడానికి టాయిలెట్లో ఒక ప్రొవిజన్ ఇస్తారు. వీళ్ళు కూడా టిష్యూ పేపర్ యూస్ చేయడానికి ప్రిఫర్ చేయరు. అండ్ దెన్ వీ హ్యావ్ ఎ బాల్కనీ. ఇక్కడ బాల్కనీ కూడా ఉంది. ఇప్పుడే మంచిగా సన్ రైజ్ కూడా వస్తుంది. ఇప్పటిదాకా వర్షం పడుతూ ఉండే, ఇప్పుడే సూర్యుడు కూడా బయటకు వస్తున్నాడు కాబట్టి మనకి ఏమైనా చూసుకునే అవకాశం ఉండేటైతే చూసుకోవచ్చు. ఇదంతా కూడా ఓల్డ్ సిటీ ఏరియా, ప్రాపర్ ఓల్డ్ సిటీ ఆఫ్ ఇస్తాంబుల్. ఇది మన రూమ్. రెస్ట్ తీసేసుకొని వచ్చేసా, అదే మన హాలిడే ఇన్ హోటల్. దాంట్లోంచి బయటకు వచ్చేసా, ఎందుకంటే మళ్ళీ ఇంకో గంట సేపే మనకి వెలుగు ఉంటుంది. ఈ వెలుగున్న సమయంలోనే మనము ఇస్తాంబుల్లో ఇంకేదైనా చూడని ప్లేసెస్ ఉంటే ఎక్స్ప్లోర్ చేద్దాం అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చా. ఇప్పుడు మనము ఇక్కడ 2 ప్లేసెస్ చూడబోతున్నాం. ఒకటి సులేమానియా మాస్క్ అండ్ ఫాతి మాస్క్. సో వాటి స్పెషాలిటీస్ ఏంటనేది అక్కడికి వెళ్ళిన తర్వాత చూసుకుందాం. సో దగ్గరలోనే ఉన్నాయంట, వాకింగ్ డిస్టెన్స్లో. సో లెట్స్ గో అండ్ వాచ్ దట్. సో సులేమానియా మాస్క్ ఇంకొక 5-6 నిమిషాల దూరంలో ఉండగానే నాకు ఇక్కడ షేజాదే బసీ అని చెప్పేసి ఇక్కడ ఒక మాస్క్ అనిపించింది. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది. సో మల్టిపుల్ టోమ్స్ ఉన్నాయి ఇక్కడ, ప్లస్ ఇక్కడ మనకి మల్టిపుల్ లేయర్స్లో, మల్టిపుల్ లెవెల్స్లో. సో సిమిలర్ టు బ్లూ మాస్క్ లాగానే అనిపిస్తుంది అనమాట. సో ఇది అంత ఫేమస్ కాదంట, కానీ చూడటానికి మాత్రం నాకు వెరీ సిమిలర్ టు సులేమానియా మాస్క్ ఎలా అయితే ఉంటుందో గూగుల్ మ్యాప్స్లో అలాగే అనిపిస్తుంది అనమాట. సో అందుకే దీని వీడియో కూడా క్యాప్చర్ చేసి చూపిస్తున్నా. లుక్ సో బ్యూటిఫుల్. వీళ్ళు పాటించే మతం ఏదైనా సరే వాళ్ళు ఇక్కడ నిర్వహిస్తున్న తీరు కానీ, వాళ్ళు ఇక్కడ దాన్ని ఆ మాస్క్ని మెయింటైన్ చేస్తున్న తీరు, సో వాళ్ళు చూసుకుంటున్న విధానం నాకైతే చాలా నచ్చింది. అందుకే ఏదైనా మంచిగా అనిపిస్తే అది క్యాప్చర్ చేసేస్తాను. బ్యూటిఫుల్ కదా.
మాస్క్ ఎంత పెద్దగా ఉంది చూస్తున్నారా? అక్కడ నుంచి మొదలు పెడితే ఇక్కడ దాకా ఉంది. ఇది పాతది అనుకుంటా. సో దాన్ని అలాగే ఉంచేశారు. వెనకాల ఒక గోల్డెన్ టోంబ్ కూడా ఉంది చూడండి. సో ఆ టోంబ్ పైన దాని స్పైర్ అనేది గోల్డెన్ స్పియర్ ని అలాగే ఉంచేస్తారు అనమాట. బ్యూటిఫుల్ ఉంది కదా, చాలా పాతది. ఇది కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. సులేమానియా మాస్క్ అనేది దాదాపు 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది. అక్కడ నుంచి 1/2 కిలోమీటర్ వచ్చా, ఇంకో 1/2 కిలోమీటర్ వెళ్ళాలి. ఇక్కడ మీకు ఇప్పుడు పాత కోట గోడలు చూపిస్తా. సో దాని చరిత్ర అవన్నీ కూడా మనం ఆ మాస్క్ చూసుకుంటూ మాట్లాడదాం. ఇవన్నీ పాత గోడలు అనమాట. ఇవన్నీ 14th 15th సెంచరీ అప్పటి గోడలు అనమాట ఇవన్నీ. సులేమానియా మసీద్ దగ్గరికి వెళ్ళిన తర్వాత దీని గురించి మాట్లాడదాం. ఇదే ఫ్రెండ్స్, సో సులేమానియా మాస్క్. ఇక్కడ సుల్తాన్ సులేమాన్ యొక్క టోమ్ కూడా ఉంది. సో సుల్తాన్ సులేమాన్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కింగ్స్ ఆఫ్ ఆటోమన్ ఎంపైర్. సో అతను 10th కింగ్ అనమాట. 1520 నుంచి 1566 వరకు ఆయన కింగ్గా ఉన్నాడంట. సో ఆయన 6.5 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ రాజ్యాన్ని 14.5 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్గా ఆయన పెంచాడనమాట. సో 1520 నుంచి 1566 అంటే 46 ఇయర్స్లో 13 సార్లు ఆయన యుద్ధాలు చేశాడు. ఆ 13 సార్లలో దాదాపు ఆయన ఒక 10 సంవత్సరాల పాటు ఆయన యుద్ధంలోనే పార్టిసిపేట్ చేశాడు. అండ్ హీ వాజ్ ఏబుల్ టు కాంక్వర్ మోస్ట్ పార్ట్స్ ఆఫ్ ద ఆఫ్రికా, అల్జీరియా అండ్ దెన్ యూరోప్లో మాల్డోవా, నిన్న మనం వెళ్ళిన మాల్డోవా అండ్ దెన్ హంగరీ, బెల్గ్రేడ్, ఇవన్నీ కూడా ఆయన కాంక్వర్ చేయగలిగాడంట. సో హీ వాజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కింగ్స్ ఆఫ్ ఆటోమన్ ఎంపైర్. సో ఆయన పేరు మీద ఇక్కడ ఈ సులేమానియా మాస్క్ ప్లస్ అంతేకాకుండా ఆయన టోమ్స్ అనేది ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడే సుల్తాన్ సులేమాన్ యొక్క టోమ్ పెట్టారు. సో సుల్తాన్ సులేమాన్ అని ఇక్కడ వాళ్ళు పిలుస్తారు. అదే ఈస్ట్ వాళ్ళు వచ్చి సుల్తాన్ ద మ్యాగ్నిఫిషియంట్ రూలర్ అని చెప్పేసి అని పిలిచేవాళ్ళంట. సో సుల్తాన్ సులేమాన్ అనే దాని అర్థం ది మ్యాగ్నిఫిషియంట్ లీడర్ అని చెప్పేసి అని. సో ఆయన యొక్క సపరేట్ టోమ్ ఇక్కడ పెట్టడం జరిగింది. సో చెప్పా కదా, హీ వాజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కింగ్స్ ఆఫ్ ద ఎంటైర్ ఆటోమన్ ఎంపైర్. సుల్తాన్ సులేమాన్ అనే వ్యక్తి 10వ తరం రాజు ఆటోమన్ ఎంపైర్లో. సో ఆటోమన్ ఎంపైర్ మెయిన్ కింగ్డమ్ వచ్చి వాళ్ళది టర్కిష్ ఎంపైర్ కదా. సో వాళ్ళు టర్కీలోనే ఉండేవాళ్ళు అనమాట. అయితే ఈ సుల్తాన్ సులేమాన్ తండ్రి పేరు సలీం 1, తన కొడుకు పేరు సలీం 2. సో తను చనిపోయాక 1566లో సలీం 2 ఇక్కడ కింగ్ అయ్యాడు. సో బేసిక్లీ మనము ఉజ్బెకిస్తాన్లో చూసుకున్నాం కదా, కొన్ని దేశాల్లో చూసుకున్నాం కదా. సో తాత పేరు మనవడికి పెట్టడం. సో ఇక్కడ కూడా తాత పేరే మనవడికి అలా ఆనవాయితీగా వాళ్ళకి ఎప్పటి నుంచో వస్తున్నట్టుంది. మాస్క్ యొక్క మెయిన్ ఎంట్రన్స్, టూరిస్ట్ ఎంట్రన్స్ వచ్చి వేరే సైడ్ అని చెప్పి రాసింది. సో ఇక్కడ మీరు చూసుకుంటే బోల్డ్ అన్ని డోమ్స్ ఆకారంలో, డోమ్ షేప్లో మొత్తం చుట్టూరా ఈ మాస్క్ చుట్టూరా డోమ్స్ ఉన్నాయి. దాని ఇంటర్ఫిరెన్స్ ఏంటో, రిఫ్లెక్షన్ ఏంటో మనకు ఐడియా లేదు, కానీ చుట్టూరా డోమ్స్ ఉన్నాయి. ఇదేమో మెయిన్ ఎంట్రన్స్, ఇదేమో మనకి టూరిస్ట్ ఎంట్రన్స్ అనమాట. టూరిస్ట్లు వెళ్ళాలనుకుంటే దీంట్లోంచి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా బోల్డ్ అనే డోమ్స్ కనిపిస్తున్నాయి చూడండి కంటిన్యూస్గా చుట్టూరా. ఎక్కడ చూసినా మనకి డోమ్స్ కనిపిస్తున్నాయి. అక్కడ ప్రేయర్ చేసుకునే స్థలం అనుకుంటా, అందుకే అక్కడ అలౌ చేయట్లేదు. ఇక్కడ నుంచి మాత్రం మనం నార్మల్ ఎవరైనా రావచ్చు. ఇంతకుముందు చెప్పినట్టుగా మొత్తం ఇక్కడ అన్ని కంప్లీట్ ఈ మాస్క్ చుట్టూరా కూడా మనకి టోమ్స్ కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసుకున్న టోమ్స్. బయట మాస్క్ బయట అలాగే ఉంది పరిస్థితి, మాస్క్ లోపల కూడా అలాగే ఉంది. అండ్ ఇక్కడ వాళ్ళ ప్రేయర్ హాల్ ఉంది. సో లోపల ప్రేయర్ హాల్ ఉంది. ఇప్పుడు మనం ప్రేయర్ హాల్ లోపలికి ఏం వెళ్ళట్లేదు, కానీ బయట నుంచి మీకు ఇది చూపిస్తున్నా. ఈ సులేమానియా మాస్క్ యొక్క స్పెషాలిటీ ఇది అనుకుంటా. ఎక్కడ చూసినా ఆల్ టోమ్స్ అండ్ టోమ్ స్ట్రక్చర్ లుక్స్ బ్యూటిఫుల్, అమేజింగ్. లాస్ట్ టైం మనం వచ్చినప్పుడు మొత్తం విపరీతంగా జనాలు ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే వింటర్ వచ్చేసరికి కావచ్చు, అందులోనూ గత 3-4 రోజుల నుంచి వర్షం ఉంది, రేపటి నుంచి కూడా కంటిన్యూస్ వర్షం ఉంది. ఈరోజు ఉదయం కూడా వర్షం పడింది కాబట్టి జనాలు ఎవరు లేరు. మనం కొంచెం నీట్గా చూసుకోగలుగుతున్నాం. ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ ఉంది లోపలికి వెళ్ళడానికి, ప్రేయర్ చేసుకోవడానికి. ఆ ఎంట్రన్స్ నుంచి నేను వచ్చా. అది కాకుండా ఇక్కడ ఆపోజిట్లో ఇంకో ఎంట్రన్స్ ఉంది దీని లోపల రావడానికి.
ఎగ్జాక్ట్లీ ప్రేయర్ హాల్ ఆపోజిట్లో. అండ్ దెన్ ఇటువైపు చూసుకుంటే ఇక్కడ ఇంకో ఎంట్రన్స్ ఉంది. సో ఓవరాల్గా ఎటువైపు నుంచి అయినా రావచ్చు అనమాట. 3 మెయిన్ డోర్స్ ఉన్నాయి. మెయిన్ డోర్స్లోంచి ఏ డోర్లోంచి అయినా కూడా మనం ఇక్కడ ఎంటర్ అవ్వడానికి అవకాశం ఉంది. సో ఒకే డోర్లోంచి అందరు జనాలు రాకుండా ఇలా వీళ్ళు ప్లాన్ చేసినట్టున్నారు. ఇట్ లుక్స్ గుడ్, బ్యూటిఫుల్. లాస్ట్ టైం బ్లూ మాస్క్ అవన్నీ చూసినప్పుడు విపరీతంగా జనాలు ఉన్నారు. ఇంత హ్యూజ్ అని చూడండి, పై దాకా డోమ్ స్ట్రక్చర్ చూసుకుంటే చాలా పెద్దది. అసలు ఏం నాకంతా ఓవర్ క్రౌడెడ్ అనిపించింది. అసలు ఏమి చూసినట్లు అనిపించలేదు. ఇప్పుడు మాస్క్ లోపలికి వచ్చినా సరే మనకి ఎలాంటి క్రౌడ్ లేకుండా చాలా కంఫర్టబుల్గా మొత్తం మాస్క్ ఎలా ఉందనేది క్లియర్గా మనం ఇప్పుడు చూడగలుగుతున్నాం. నేను క్రిస్మస్ రోజు నాడు ఒక ముస్లిం కంట్రీలో మాస్కులు చూస్తున్నాను, హిందువుని అయ్యండి. సో దట్ ఈస్ ద యూనిటీ అండ్ డైవర్సిటీ అంటారు కదా. ఒక హిందువు క్రిస్మస్ పండుగ రోజు నాడు మాస్కుల్ని సందర్శిస్తున్నాను ఇస్లాం దేశంలో. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇప్పుడు జనాలు ఎవరు లేరు కాబట్టి ఇంకా కంఫర్టబుల్గా కన్వీనియంట్గా చూసుకోవడానికి చాలా బాగుంది. బ్యూటిఫుల్ కదా. ఇదే సులైమానియా మాస్క్ బయట నుంచి వ్యూ. సో ఇప్పటిదాకా మనం లోపల దాకా వెళ్ళి చూసుకున్నాం కదా. సో ఇక్కడ మల్టిపుల్ డోమ్స్ ఉన్నాయని చెప్పాను కదా. సో ఎక్కడ చూసుకున్న కంటిన్యూస్ డోమ్స్ స్ట్రక్చర్లోనే ఉంది. సో వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ మాస్క్స్ అండ్ ఇట్స్ వెరీ వెల్ మెయింటైన్డ్ మాస్క్. చాలా బాగుంది. చూసాం కదా లోపల చాలా నీట్గా ఉంది. సులైమానియా మాస్క్ లైటింగ్ అంతా ఇప్పుడే వేశారు. సో చీకటి అవుతున్న కొద్దీ లైట్ వేయడంతో ఎంత బ్యూటిఫుల్గా చూడండి, ఇంకా అద్భుతంగా కనిపిస్తుంది. సో బ్యూటిఫుల్ ఇన్ ద నైట్. డే టైం అదొక బ్యూటీ అండ్ నైట్ టైం ఇదో బ్యూటీ. అమేజింగ్ ఉంది కదా. సో ఆల్మోస్ట్ సిమిలర్ స్ట్రక్చర్లోనే ఉన్నాయి. బ్లూ మాస్క్ కానీ హగియా సోఫియా కానీ ఇవన్నీ కూడా వెరీ సిమిలర్ స్ట్రక్చర్ అండ్ దిస్ లుక్స్ వెరీ సేమ్. మధ్యలో డోమ్ స్ట్రక్చర్తోని చుట్టూరా పిల్లర్స్ తోటి సో బ్యూటిఫుల్. ఇప్పుడు మీరు చూస్తుంది ఫాతి మాస్క్ ఆర్ ఫాతి జామి అని కూడా పిలుస్తారు. ఇక్కడ సీని జాలాగా పలుకుతారు. సో చామి అని రాసి ఉంటుంది, జామి అని పలుకుతారు. సో జామి మాస్క్ అంటే తెలుసు కదా. సో జుమ్మేకే దిన్, సో ఫ్రైడే రోజు స్పెషల్ పూజలు అందుకునేదాన్ని జామి మాస్క్ అంటారనమాట. స్పెషల్ ప్రేయర్స్ చేసేది జామి మాస్క్ అనమాట. సో ఇది ఒక ఫాతి జామి. సో ఫాతి జామి ఈజ్ అ వెరీ వెరీ ఫేమస్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ లొకేషన్ ఫర్ ఇస్తాంబుల్. సో ఇస్తాంబుల్ నగరం మొత్తానికే చాలా ఇంపార్టెంట్ మాస్క్ అనమాట ఇది. సో దాని సిగ్నిఫికెన్స్ ఏంటి, ఈ హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఎందుకు దీనికి ఉందనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇదే మీరు చూస్తుంది ఫాతి మాస్క్ విచ్ వాజ్ బిల్ట్ ఇన్ బిట్వీన్ 1463 to 1470. సో 15వ శతాబ్దంలోనే దీన్ని కట్టడం జరిగింది. కాకపోతే 1500స్లోనే ఒక ఎర్త్క్వేక్, ఆ తర్వాత 1709లో ఇంకొక ఎర్త్క్వేక్, 2 ఎర్త్క్వేక్స్ రావడంతో సో అవి కొంచెం డ్యామేజ్ అయితే మళ్ళీ 1710లో మళ్ళీ దీన్ని రీకన్స్ట్రక్షన్ చేశారనమాట. సో ఒక 300+ ఇయర్స్ అవుతుంది ఈ పర్టికులర్ మాస్క్ కట్టి. చూస్తున్నారు కదా నా వెనకాల ఫాతి జామి ఆర్ ఫాతి మాస్క్. సో ఇది అంత ఇంపార్టెంట్ మాస్క్ ఎందుకంటే ఇది యాక్చువల్గా 1463 నుంచి 1470 మధ్యలో కట్టారు. ఇది ఒక పర్పస్ బిల్ట్ మాస్క్. ఎందుకనంటే ఇక్కడ ఒక బెజంటైన్ ఎంపైర్ వాళ్ళ యొక్క చర్చ్ ఉండేది. ఆ చర్చ్ని కూలగొట్టి దాని యొక్క శిథిలాలను తీసుకొని ఈ పర్టికులర్ మాస్క్ని కట్టడం జరిగింది. సో ఎందుకు స్పెషల్గా ఇక్కడ బెజంటైన్ ఎంపైర్ వాళ్ళ శిథిలాలని కూలగొట్టి మరి ఎందుకు కట్టారు అని అంటే ఇదే చివరి బెజంటైన్ ఎంపైర్ యొక్క సామ్రాజ్యం అనమాట. సో దీన్ని కాన్స్టాంటినోపోల్ అని పిలిచేవాళ్ళు. సో అందుకే ఇప్పటికీ గ్రీస్ వాళ్ళు దీన్ని కాన్స్టాంటినోపోల్ అనే పిలుస్తారనమాట ఈ పర్టికులర్ నగరాన్ని. ఎందుకంటే కాన్స్టాంటినోపోల్ ఇది గ్రీక్ వాళ్ళ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది 1452 వరకు కూడా. సో వీళ్ళు మొత్తం కంప్లీట్ టర్కీ వాళ్ళకి, మొత్తం ఈ ఆటోమన్ ఎంపైర్కి కంప్లీట్ టర్కీని ఆక్రమించుకున్న, కేవలం ఇస్తాంబుల్ నగరాన్ని మాత్రం ఆక్రమించుకోలేకపోయారు. ఆ ఇస్తాంబుల్ నగరాన్ని ఫైనలీ సుల్తాన్ మొహమ్మద్ ఫాతి, సో 21 ఏళ్ళ వయసులో ఉన్న వ్యక్తి, సో ఆయన సుల్తాన్, ఆయన్నే దీన్ని ఆక్రమించుకోగలిగాడు. సో చివరి బెజంటైన్ కింగ్ అయిన గ్రీక్ రాజుని ఓడించి అతన్ని యుద్ధంలో చంపేసి ఆ తర్వాత ఈ ఇస్తాంబుల్ నగరాన్ని ఆక్రమించుకోవడం జరిగింది. అందుకే ఈ పర్టికులర్ దీనికి ఇది ఒక పర్పస్ బిల్ట్ మాస్క్ అనమాట. సో ఇది అలా కట్టడం జరిగిందనమాట. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మళ్ళీ మీకు అటువైపు చూపిస్తూ మాట్లాడదాం. సో ఫాతి మొహమ్మద్ అని, సుల్తాన్ మొహమ్మద్ II అని పిలుస్తూ ఉంటారనమాట ఆ కింగ్ని. సో ఆయన మొత్తానికి ఈ పర్టికులర్
నగరాన్ని ఆక్రమించుకొని ఫైనలీ ఇది ఆటోమన్ ఎంపైర్లో కలిపేశాడు అనమాట. అందుకోసమే హీ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కింగ్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆటోమన్ ఎంపైర్. అండ్ దాంట్లో ముఖ్యంగా ఈ ఇస్తాంబుల్ నగరాన్ని, కాన్స్టాంటినోపోల్ నగరాన్ని ఇస్తాంబుల్గా మార్చడానికి కారణమైన వ్యక్తి అతను అనమాట. సో అందుకోసమే ఆయన వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఎంపరర్స్ ఆఫ్ ఆటోమన్ ఎంపైర్. ఆయన పేరు మీద ఇక్కడ మాస్క్ అండ్ ఇక్కడ వీళ్ళు టోమ్స్ కూడా కట్టడం జరిగింది. సో బెజంటైన్ ఎంపైర్, సో ఆఖరి గ్రీక్ సామ్రాజ్యం వాళ్ళ యొక్క ఇక్కడ చర్చ్ ఉండేది. ఆ చర్చ్ని ఇక్కడ కూలగొట్టేసి అక్కడ గొప్ప గొప్ప రాజుల యొక్క వాళ్ళ యొక్క సమాధులు ఇక్కడ ఉండేవి. అవన్నీ కూడా ఆ పూడికలన్నీ తీసేసి ఇక్కడ ఈయన యొక్క ఈ ఫాతి సుల్తాన్ అండ్ దెన్ వాళ్ళ వైఫ్ వాళ్ళిద్దరి యొక్క అవి పెట్టడం అనేది టోమ్స్ అండ్ వాళ్ళ యొక్క సమాధులు అనేది ఇక్కడ పెట్టడం జరిగిందనమాట. సో అలా ఈ పర్టికులర్ మాస్క్కి అంత ఇంపార్టెన్స్ ఉంది. అందుకే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మాస్క్స్ ఆఫ్ ఇస్తాంబుల్. ఇక్కడ ఏంటంటే ముందు ఓన్లీ మాస్కే కాకుండా ఇక్కడ మద్రాసా కూడా ఉండేది. సో ప్రీచింగ్స్ కూడా, రిలీజియస్ ప్రీచింగ్స్ కూడా, స్కూల్ కూడా ఉండేది. అండ్ దెన్ ఎవరికైతే కొంచెం తక్కువ డబ్బులు ఉంటాయో వాళ్ళకి ఇక్కడ ఫ్రీ కిచెన్ కూడా ఉండేది. సో ఇక్కడ వంట చేసినవన్నీ వాళ్ళకి ఫ్రీగా పంచిపెడుతూ ఉండేవాళ్ళు అనమాట. సో అలా ఇది ఒక పర్పస్ బిల్ట్ మాస్క్ అండ్ ఇట్స్ అ జామీ మాస్క్ అండ్ ఇట్స్ ఇస్ వన్ ఆఫ్ ద ఫేమస్ మాస్క్ అండ్ ఇట్ లుక్స్ సో బ్యూటిఫుల్ ఇన్ ద నైట్. సో నైట్ టైం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో లైటింగ్ తోటి అందుకే నైట్ టైం రావడం జరిగింది. ఇది ఒక కొండ పైన ఉందన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు 40 అని చెప్పేసి అని రాసింది. సో ఇది కొండ పైన ఉంది కాబట్టి సో చివరి మొత్తం ఇక్కడ హైట్లో ఉంది. ఎవరు దీన్ని ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా అలా చేశారు. కాకపోతే అయినా కూడా 2 సార్లు ఇది ఎర్త్ క్వేక్స్లో, భూకంపాల్లో ఇది కొంచెం డ్యామేజ్ అయితే దీన్ని రీబిల్డ్ చేసి మొత్తానికి 1710లో ఫైనల్లీ దీన్ని రీబిల్డ్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇది ఎలా ఉందో అలాగే ఉందన్నమాట. మనము సుల్తానియా మాస్క్ చూసుకున్నట్టు ఇక్కడ కూడా మొత్తం కంప్లీట్ డోమ్ స్ట్రక్చర్స్ తోటి సో సిమిలర్గా ఉంది. ఇక్కడ కూడా మనకి 3 డోర్స్ ఉన్నాయి. ఏ డోర్లోంచి అయినా రావచ్చు, ఏ డోర్లోంచి అయినా వెళ్ళొచ్చు అనమాట. 3 సపరేట్ డోర్స్ ఉన్నాయి. మధ్యలో కాలు కడుక్కోవడానికి వాటర్ది కూడా ఇక్కడ సప్లై చేశారు. సో చెప్పా కదా, ఇట్స్ పర్పస్ బిల్ట్ మాస్క్ అని. దీంట్లో మనకి ఇక్కడ ఆటోమన్ స్టైల్ ఆర్కిటెక్చర్, ఆ టర్కిష్ హిస్టరీ అనేది మొత్తం తెలుస్తుందంట. హాల్ లోపలికి వచ్చేసా. సో వెరీ సిమిలర్ స్ట్రక్చర్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఇదంతా కూడా ఆటోమన్ స్ట్రక్చర్, టర్కిష్ ఆర్కిటెక్చర్ అనేది ఇలాగే సిమిలర్గా ఉంటుందని అర్థమవుతుంది. ఎంత సులేమానియా మాస్క్ ఎలా ఉందో ఈ ఫాతి మాస్క్ కూడా అలాగే ఉంది. ఇదంతా పైన సెంట్రల్ డోమ్. సో కింద చూసుకుంటే సిమిలర్గా ఉంది. ఇది ఇస్తాంబుల్లోని మొట్టమొదటి మాస్క్ అన్నమాట. ఆర్కిటెక్చర్ స్ట్రక్చర్ అంతా కూడా అందరూ ఫాలో అయ్యేది ఇప్పుడు ఇదే స్ట్రక్చర్ని ఫాలో అవుతున్నారు. కదా, బాగుంది, ప్రశాంతంగా, చాలా నీట్గా, క్లీన్గా ఉంది. అండ్ ముఖ్యంగా ఇది వింటర్ సీజన్ అవ్వడంతో జనాలు ఎవరు లేరు. సమ్మర్లో వచ్చినప్పుడు, అక్టోబర్లో వచ్చినప్పుడు అప్పుడప్పుడు ఇంకా వింటర్ రాబోతుంది. ఆ టైంలో మాత్రం అసలు ఒక్క నిమిషం కూడా తీరిక లేకుండా జనాలతో నిండిపోయి అసలు ఏమీ చూసుకోవడానికి అవకాశం లేకుండా ఇప్పుడు మొత్తం చాలా ఖాళీగా కనిపిస్తుంది. అండ్ ఇట్స్ లక్కీ దట్ వీఆర్ గెటింగ్ ద క్లియర్ విజువల్స్ ఆఫ్ దిస్ మాస్క్. ఇక్కడ ఇప్పుడే ఫాతి మాస్క్ నుంచి బయటకు దిగిన తర్వాత ఇక్కడ ఏది బెస్ట్ మనకి ఇండియన్ రెస్టారెంట్ ఉందా అని వెతుకుతూ ఉంటే నాకు ఇక్కడ ముంబై జైకా అని ఒక రెస్టారెంట్ దొరికింది. సో ముంబై జైకా రెస్టారెంట్కి వచ్చేసా. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ దగ్గరలోనే అక్స్ సరాయ్ అనే ఒక మెట్రో స్టేషన్ కూడా ఉందంట. సో యాక్చువల్గా నేను నా హోటల్ నుంచి వెతికినప్పుడు కూడా ఇదే కనిపించింది. అండ్ మనకి ఈ మాస్క్ దగ్గర నుంచి వచ్చేటప్పుడు కూడా ఇదే కనిపించింది. జస్ట్ ఒక 600 to 800 మీటర్స్ బై వాక్లో వచ్చేసా. సో ఫస్ట్ అసలు చేయాలా వద్దా అనుకున్నాను, ఎందుకంటే అప్పటితోనే మనం వ్లాగ్ కంప్లీట్ చేద్దాం అనుకున్నా కానీ. బట్ ద బెస్ట్ పార్ట్ ఏంటంటే సో ఇది యాక్చువల్గా ముంబై జైకా వీళ్ళు వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నారంట. సో మన ఇండియన్ పేరు పెట్టుకున్నారు, బట్ ఇట్ ఈస్ రన్ బై ద పాకిస్తానీస్. సో వీళ్ళు మన ఇండియన్ ఫుడ్ ఎలా తయారు చేస్తారని నాకు ఒక క్వశ్చన్ మార్క్ ఉండే, బట్ చాలా బాగా చేశారు. ముఖ్యంగా నాకు వెజిటేరియన్, సో దే హ్యావ్ మేడ్ ద వెజిటేరియన్ పకోడా. సో అందుకోసం మీకు ఇక్కడ పక్కన పెట్టా. సో వెజిటేరియన్ పకోడా అండ్ దెన్ రోటీ అలాంగ్ విత్ ద ఆలూ కర్రీ. సో వీళ్ళు ఓన్లీ నాన్ వెజే కాకుండా వెజ్లో కూడా మనకు అప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేసిస్తామని చెప్పన్నారు. చాలా బాగా చేసి ఇచ్చారు. నాకు వాళ్ళు చేసి ఇచ్చిన విధానం ప్లస్ మంచిగా వీళ్ళు స్పైసీగా చేసి పెట్టిన తీరు నచ్చే, అందుకోసమే స్పెషల్గా వ్లాగ్ చేస్తున్నా. సో ముంబై జైకా డెఫినెట్లీ ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ ఆథెంటిక్ దేశీ ఇండియన్ స్టైల్ ఫుడ్ సో ఖచ్చితంగా మనం విజిట్ చేయొచ్చు. సో ఇది నాకు ముఖ్యంగా ఈ ఓన్లీ ఈ రెస్టారెంట్ ఫుడ్డే కాకుండా ఐ లైక్ ద
కంప్లీట్ ఇక్కడ మొత్తం ఈ పేపర్ ఈ వాల్ పేపర్స్ అన్నీ కూడా చూడటానికి కూడా చాలా నీట్గా చాలా బాగున్నాయి. సో చిన్న ప్లేస్ అయినా సరే సో దీన్ని చాలా నీట్గా వాళ్ళు యూస్ చేస్తున్నారు. సో ఇట్ డెఫినెట్లీ మేక్స్ ఎ లాట్ ఆఫ్ సెన్స్ అండ్ ఇట్ గివింగ్ ఎ ప్రాపర్ ఎసెన్స్. మనకి ఇక్కడ కావాల్సిన జ్యూసెస్ కూడా సో ఫ్రెష్ జ్యూసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ ముఖ్యంగా నాకు కావాల్సిన తీరులో స్పైసీగా ఫుడ్ తయారు చేసి ఇచ్చారు. సో దట్స్ వై ఐమ్ రియలీ హ్యాపీ. సో మీరు ఎవరైనా సరే ఇండియన్ స్టైల్ స్పైసీ ఫుడ్ కావాలంటే ఖచ్చితంగా ముంబై జైకా రెస్టారెంట్కి విజిట్ చేయండి. ఫ్రెండ్స్, నా ఇస్తాంబుల్ రీవిజిట్ యొక్క బ్లాగ్ యాక్చువల్గా ఇస్తాంబుల్ వచ్చే ఆలోచన లేకుండే, కాకపోతే నేను మోల్డోవా నుంచి ఇథియోపియాకి వెళ్ళే దారిలో కంపల్సరీ ఇస్తాంబుల్ టచ్ అవుతుందన్నమాట. సో ఓన్లీ జస్ట్ నాకు చేంజ్ ఓవర్ లే ఓవర్ ఇష్టం ఉండదు. అందుకే వన్ డే ఇక్కడ బ్రేక్ తీసుకొని సో వన్ డే ఇక్కడ ఎట్లా విజిట్ చేస్తున్నా కాబట్టి సో ఈ రోజు మనం లాస్ట్ టైం ఏదైతే మిస్ అయ్యామో అవి చూపించాలని అనుకున్నాను. సో అందుకే ఇక్కడికి స్పెషల్ ప్లేసెస్కి వచ్చాను. సో సుల్తానియా మాస్క్ అదొక స్పెషల్ కింగ్ సంబంధించింది. అండ్ ఇది ఫతే మాస్క్. ఇది అసలు ఈ పర్టికులర్ నగరాన్ని కాన్స్టాంటినోపోల్ నుంచి ఇస్తాంబుల్గా మార్చిన రాజు 21 ఏళ్ల వయసులోనే ఆయన ఈ పర్టికులర్ నగరాన్ని ఆయన క్యాప్చర్ చేసుకున్న తీరు, వాటన్నిటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇది ఈ రోజుతో నా వ్లాగ్ రీవిజిట్ ఆఫ్ ఇస్తాంబుల్. ఉన్నా మరి, దిస్ ఇస్ ఆర్కే సైనింగ్ ఆఫ్. టేక్ కేర్.